దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. తిరిగి రాత్రికాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరి కార్యక్రమాన్ని కీర్తన టీవీ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ, వింటున్నటువంటి మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తునామం పేట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లారా, మరి ప్రతి వారం చక్కగా దేవుని వాక్యం వింటున్నారు, మరి వాక్యం ద్వారా బలపడుతున్నారని నమ్ముతున్నాను. మీ సలహాలు సూచనలు తెలియజేస్తున్నారు, మీకు వందనాలు. మరొకసారి హెచ్చరిస్తున్నాను, కీర్తన టీవీ కొరకు ప్రార్థన చేయండి. ఇంక నలుదిక్కులా ఇది విస్తరించాలి, అనేక ప్రాంతాలకి ఈ టీవీ పరిచయం విస్తరించలాగానే ప్రార్థన చేయండి. మరి దీనిలో పనిచేస్తున్న స్టాఫ్ అందరి కొరకు ప్రార్థన చేయండి, వారి ఆరోగ్యాల కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేయండి. వాక్యం అందిస్తున్న మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మీరు ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా ప్రభువులో వాడబట్టడానికి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి మా కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పర్సనల్ ఛానల్ కూడా మీరు దయచేసి ప్రిసిల్లా పినపాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రోత్సహించాలని ప్రభు పేట మిమ్మల్ని వేడుకుంటున్నాను. తెలియని వారికి పరిచయం చేయండి, ఇతరులకు కూడా వాక్యాన్ని పంచండి. మరి వాక్యాన్ని వినటానికి పురుకొల్పని ప్రజలను ఆకర్షింపచేయవలసిందిగా ప్రభు ప్రేమతో మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యంలో గురించి నలుగురు బాలుల గురించి మీతో మాట్లాడబోతున్నాను. నలుగురు నిష్ట కలిగినటువంటి బాలురు, ప్రభు కొరకు రోషం కలిగినటువంటి బాలుల గురించి, నలుగురు పౌరుషం కలిగిన బాలుల గురించి, విశ్వాస వీరుల గురించి రాత్రి మనం మాట్లాడుకోబోతున్నాం. క్లుప్తంగా నలుగురిని గురించి జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగిపోదాం. ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహిమస్వరూపుడైన మా ప్రియ ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ రాత్రి మరి ఒకసారి నీ సన్నిధికి వస్తున్నాం. నీ లేఖనాన్ని మేము ధ్యానించబోతుండగా లోతైన మర్మాలు మాకు బోధించండి. వాక్యులను మర్మాలు గ్రహించడానికి మా మాన్యత్రాన్ని వెలిగించి నీ దైందాస్త్రాన్ని సులువు చాటు మరుగు చేసి నీ మహిమ కొరకు వాడుకోమని, నాతో మాతో మీరు మాట్లాడమని యేసునామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి దాని కొరకు నేను తీసుకున్నటువంటి వాక్య భాగం దానియేలు గ్రంథం 1వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ మరి నలుగురు బాలుల గురించి మనం ఈ రాత్రి మాట్లాడుతున్నాం. మరి యూదా రాజాకు యెహోయాకీము ఏలుబడిలో మరి ఆ రాజు పరిపాలిస్తున్న సమయంలో మరి 3వ సంవత్సరంలో బబులోను రాజు నెబుకద్నెజరు మరి యెరూషలేం మీదకి దండెత్తి వచ్చాడు, ముట్టడి వేశాడు. యెరూషలేమును ముట్టడి వేశాడు. ముట్టడి వేసినటువంటి నెబుకద్నెజరు రాజు ఏం చేశాడంటే, మరి యెహోయాకీముని మందిరంలో శేషించిన ఉపకరణాలను అన్నీ తీసుకుని వెళ్ళి ఆ రాజు చేతికి అప్పగించిన తర్వాత మరి ఆ వస్తువులు షినారు దేశంలోనే తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయ బొక్కసములో వాచి ఉంచాను. ఇక్కడ ఉన్నటువంటి మా దేవాలయ ఉపకరణాలు అన్నీ, దేవుని మందిరం ఉపకరణాలన్నింటినీ కూడా యెహోయాకీము రాజుని తీసుకెళ్ళిపోయారు. దేవాలయంలో ఉపకరణాన్ని తీసుకొని పోయారు. మరి అన్నీ తీసుకెళ్ళి రాజుకు అప్పగించిన తర్వాత మరి ఇంకా ఏం చేశాడంటే నెబుకద్నెజరు రాజు అష్కెనజు అనే నపుంసకుల అధిపతిని పిలిపించాడంట. అష్కెనజు, ఆయన పేరు అష్కెనజు, నపుంసకుల అధిపతి అష్కెనజుని పిలిపించి ఆయనకి ఏం చెప్తున్నాడంటే, ఆయనకు ఒక ఆజ్ఞని జారీ చేశాడు. ఏమని జారీ చేశాడు? 4వ వచనం చూస్తే, ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులైనటువంటి వారు, లోపం లేని సౌందర్యమును కలిగిన వారు, సకల విద్యా ప్రవీణత కలిగినటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి వారిలో ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులైనటువంటి వారిని, లోపం లేని సౌందర్యం కలిగినటువంటి వారిని, సకల విద్య ప్రవీణత కలిగినటువంటి వారిని, జ్ఞానం కలిగిన వారిని, తత్వజ్ఞానం తెలిసిన వారి రాజనగరం నిలవదగిన కొందరు బాలను రప్పించమని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. వాళ్ళకి ఏమేమి క్వాలిఫికేషన్లు ఉండాలంట? వాళ్ళు ముఖ్యులై ఉండాలి, రాజవంశంలో ముఖ్యులుగా ఉండాలి, లోపం లేని సౌందర్యవంతులుగా ఉండాలి, సకల విద్య ప్రవీణత కలిగిన వారిగా ఉండాలి, మరి జ్ఞానం కలిగినటువంటిగా ఉండాలి, తత్వజ్ఞానం తెలిసిన వారిగా ఉండాలి, రాజనగరం నిలవబట్టడానికి అర్హులుగా ఉండాల్సిన బాలను కొంతమంది రప్పించమన్నాడు. రప్పించి వాళ్ళకి ఏం చేయాలంటే కల్దీల విద్యను భాషను వారికి నేర్పమని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడంటే, రాజు తినే ఆహారాన్ని వారికి ఇచ్చి వారిని చక్కగా మరి రాజభోజనంతో వారిని పెంచి పోషించమని ఒక ఆజ్ఞ నపుంసకుల అధిపతి అంటే అష్కెనజుకు ఈ నెబుకద్నెజరు రాజు ఇచ్చాడు. ఆ విధంగా మరి అప్పుడు రాజు చెప్పిన ఆజ్ఞ ప్రకారం నెబుకద్నెజరు రాజు ఆ మాట మేరకు అష్కెనజు ఏం చేశాడంటే, యూదా రాజ్యంలో ఉన్నటువంటి ఈ విధంగా రాజు చెప్పిన రీతిగానే ముఖ్యులైనటువంటి వారిని, లోపం లేని వారిని, సౌందర్యం కలిగిన వారిని, జ్ఞానం కలిగిన వారిని, సకల విద్య ప్రవీణత కలిగినటువంటి వారిని, మరి నిలవబట్టడానికి అర్హత కలిగినటువంటి మంచి శ్రేష్టమైన బాలులను కొంతమందిని ఏరి తీసుకొని వచ్చి వాళ్ళ కల్దీల భాష, వారికి విద్య నేర్పించడం మొదలుపెట్టాడు.
నేర్పించడం, మరి అంతేకాకుండా వారికి రాజభోజనం కూడా వారికి ఇస్తూ మరి వారిని పోషించడానికి కొందరు బాలను తీసుకొని వచ్చాడు. అలాంటి వారిలో తీసుకొచ్చిన వాళ్ళు 6వ వచనం చూస్తే, యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అని వారు వీరిలో నుండిరి. మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళలో మరి అనేక మంది బాలురు వచ్చారు, కానీ వీరిలో ప్రత్యేకమైన 4 పేర్లు ఇక్కడ రాయబడ్డాయి. వారు ఎవరెవరంటే దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనేటువంటి వారు. మరి వారు కూడా తీసుకొచ్చి మరి ఇక్కడ చెరగా తీసుకొచ్చిన తర్వాత వీళ్ళని కూడా తీసుకొచ్చి రాజు సన్నిధిలో పెట్టి రాజు చెప్పిన రీతిగా వీళ్ళకి కూడా విద్య నేర్పిస్తున్నారు. ఆహారం ఇవ్వటానికి అన్ని ఏర్పాట్లు జరిగింది. 4 పేర్లు పెట్టారు. ఏమని పెట్టారంటే దానియేలుకేమో బెల్తెషాజర్ అని పేరు పెట్టారు, అనన్యాకి షద్రక్ అని, మిషాయేలుకు మేషాక్ అని, అజర్యాకు అబేద్నెగో అని పేరు పెట్టి మరి వీళ్ళకి 8వ వచనం చూస్తే రాజు భుజించు భోజనం మరి వీళ్ళకి సిద్ధపరిచి రాజుగారు ఏ ఆహారం అయితే వీళ్ళకి సిద్ధపరిచాడు ఆహారం తినమని చెప్తే ఈ 4 బాలుర యొక్క తీర్మానం ఎంత గొప్పదంటే, వీళ్ళల్లో దానియేలు అష్కనెజ్తో అడుగుతున్నాడు. అష్కనెజ్ దగ్గర మనవి చేసుకున్నాడు. ఏమనంటే మరి రాజు తినే భోజనం తిని మరి మళ్ళీ మనం తాము అపవిత్రపరచకుండా ఉండాలని ఒక మంచి ఉద్దేశం కలిగి అడుగుతున్నాడు కదా. మరి అడుగుతున్నాడు ఏమంటే, మేము అపవిత్రం కాకుండానట్లు వాటిని పుచ్చుకోనకుండా సెలవేమన్న నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఏమడుగుతున్నాడు, ఎక్కడెక్కడ వాళ్ళు మరి మాకు అది పెట్టయ్యా, ఇది పెట్టించయ్యా, ఈ ఆహారం సరిపోవట్లేదు, కొంచెం పెట్టమనో, లేకపోతే ఇట్లా అడుగుతుంటాం కదా ఆహార విషయంలో కొంచెం మరి అది కాదు ఇది కావాలని చెప్పి అడిగి మనం తినడానికి ట్రై చేస్తాం ఎక్కడెక్కడ వాళ్ళు. కానీ ఇక్కడ దానియేలు విచిత్రంగా రాజభోజనం మాకు వద్దయ్యా, దయచేసి ఇది తిని మేము అపవిత్రపరచబడకుండా, ఇది కాకుండా మరి వేరే శాకాహారం మాకు తినడానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పని ఆ అష్కనెజును నపుంసకుల అధిపతిని అడిగినప్పుడు, ఎప్పుడైతే దానియేలు ఎంత ప్లీజింగ్గా అడిగాడో మరి తెలియదు. కానీ నాకు దానియేలు అడిగిన విధానానికి అధిపతి అయినటువంటి అష్కనెజ్కి దానియేలు మీద జాలి కలిగిందంట, ప్రేమ కలిగి ఆయన కృపా కటాక్షాలు దానియేలు మీదకి వచ్చంట. వెంటనే అంగీకరించి ఏమన్నాడంటే, అయ్యా మరి రాజుగారు చెప్పిన ప్రకారం నేను తప్పకుండా చెయ్యాలి, ఆయన చెప్పినట్టు మీరు నెరవేర్చాలి. ఒకవేళ మీరు కనుక శాకాహార భోజనం తింటే మరి మీరు రాజుగారు పరీక్షించినప్పుడు మిగతా బాలుర కంటే మీరు ఒకవేళ ఏమన్నా మీ ముఖాలు వికారంగా ఉంటే, చిక్కిపోయినట్టుగా ఉంటే నన్ను రాజుగారు ఊరుకోరని చెప్పినప్పుడు ఒక చిన్న సలహా చెప్తున్నాడు దానియేలు. ఏమనంటే, అయ్యా ఒక పని చెయ్యి, 10 దినాలు నువ్వు మేము అడిగినట్టుగా శాకాహారం మాకు పెట్టు, 10 దినాల తర్వాత మమ్మల్ని పరీక్షించు, మిగతా బాలురందరితో పాటు మమ్మల్ని కూడా పరీక్షించిన తర్వాత నీ దృష్టికి ఏది అనుకూలమైతే చెయ్యయ్యా, నువ్వు ఎట్లా చేయాలనుకున్నావు అట్లా చేయమన్నప్పుడు ఆ మాట ఆయనకు కూడా నచ్చిందంటే, ఎవరికి అష్కనెజ్కి కూడా నచ్చి సరే ఆ విధంగా చేద్దామని 10 రోజుల పాటు అందరికేమో రాజుగారి భోజనం పానం త్రాగిస్తూ రాజుగారి బల దగ్గర ఉండే భోజనాన్ని శ్రేష్టమైన భోజనాన్ని అందిస్తుంటే ఈ 4 మాత్రం మామూలు శాకాహార భోజనాన్ని అందిస్తూ వచ్చాడంట. 10 రోజులు అయిపోయిన తర్వాత అందరిని పిలిచి పరీక్షించినప్పుడు అందరి ముఖాల కంటే కూడా ఈ 4 ఈ రాజభోజనాన్ని నిషేధించి శాకాహారం తిన్నటువంటి ఈ 4 యొక్క ముఖాలు ఎంతో ప్రకాశమానంగా మరి కనబడ్డప్పుడు అప్పుడు అష్కనెజ్ అంటున్నాడు కదా, మరి బాలురందరి ముఖముల కంటే సౌందర్యంగాను కళగాను వీరి ముఖాలు కనబడగా అప్పుడు రాజు ఏం చేశాడంటే, మరి రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షరసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులను ఇచ్చాను. వారు కోరుకున్నట్టుగానే రాజుగారికి ఇచ్చినటువంటి భోజనాలన్నీ తీసేసి శాఖ ధాన్యాదులు ఇవ్వటం జరిగింది. తర్వాత ఇంకా వీళ్ళ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదట వీళ్ళు తమ నిష్టను కాపాడుకుంటూ రాజుగారి భోజనాలు తిని అపవిత్రపడటం ఇష్టం లేక యవనంలో ఉన్నటువంటి పిల్లలకు సహజంగా యవన కాలంలో వారికి ఉన్న కోరికలను బట్టి మరి యవన కాలం వరకు ఉన్న కోరికలను బట్టి యవనంలో వారు ఇష్టమైనటువంటి ఆహారం తినడానికి ఇష్టపడతారు. కానీ ఈ బిడ్డలైతే ఎంతగా నిష్ట కలిగి జీవించారంటే రాజభోజనాన్ని కూడా తిరస్కరించి సామాన్యమైన భోజనం తినడానికి తాము ప్రభు సన్నిధిలో మరి సిద్ధపరుచుకునే బిడ్డలుగా కనబడుతున్నారు. ఈరోజు యవనస్తులు చూస్తే మరి ఇంట్లో మామూలుగా వండుకునే మరి హెల్దీ ఫుడ్స్ వాళ్ళకి ఇష్టం ఉండదు, ఇంట్లో చేసి వంటలు ఇష్టపడరు, బయటికి హోటల్స్కి వెళ్ళడానికి పిజ్జాలని బర్గర్లని ఏవేవో తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఈ బిడ్డలు అయితే తిండి కోసం కూడా ఎక్కడ కూడా తమ భక్తి విషయంలో వీళ్ళు రాజీ పడలేదు. భక్తి విషయంలో ఎంత నిష్ఠగా, తిండి విషయంలో కూడా వాళ్ళు ఎంతో నిష్ఠగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా వీళ్ళ గురించి చూస్తే మరి 17వ వచనం చూసి 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను, మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్నభావములను గ్రహించి తిరుగుగలవాడై ఉన్నాడు.
వీళ్ళకి మరి రాజుగారి కోరిన రీతిగానే దేవుడు వీళ్ళకి ఏమి ఇచ్చాడంటే మరి జ్ఞానం ఇచ్చాడంట, సకల శాస్త్రాలన్నీ నేర్చుకోవడానికి తెలివి ఇచ్చాడంట, వివేచన జ్ఞానం కూడా వాళ్ళకి ఇచ్చాడంట. పైగా దానియేలుకైతే ప్రత్యేకంగా దర్శనాలు స్వప్నాలను కూడా గ్రహించే వాటి భావం చెప్పగలిగిన జ్ఞానం కూడా వాళ్ళకి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ విధంగా వీరు సాగిపోతూ రాజు దృష్టికి అనుకూలంగా అన్ని విషయాల్లో చక్కగా ఎదుగుతూ ప్రోత్సాహకరంగా వీరు జీవిస్తున్న సమయంలో మరి వీళ్ళకి ఒక పరీక్ష వచ్చి పడింది. ఏం పరీక్ష వచ్చిందంటే, ఒకరోజు మరి దానియేలు మరి గ్రంథంలోనే మనం చూస్తే 3వ అధ్యాయంలోకి వస్తే ఈ నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడంటే మరి ఒక ప్రతిమను నిలవబెట్టాడు. ఒక ప్రతిమను నిలవబెట్టి ఆ ప్రతిమకు నమస్కారం చేయాలి, ఎవరైతే ఈ ప్రతిమకు నమస్కారం చేయకోకుండా ఉంటారో వాళ్ళు ఏం చేస్తాను, అగ్నిగుండంలో నేను పడేస్తాను అని చెప్పి ఒక శాసనం చేయించాడు. చేయించి ఏం చేయాలంటే ఆయన పెట్టినటువంటి శాసనం రూల్ ఏంటంటే 13వ వచనం, అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును మేషాకును అబేద్నెగోను పట్టుకున్నాడు అని ఆజ్ఞ ఇయ్యగా. మరి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రతిమను నిలువబెట్టి అన్ని సకలమైనటువంటి ఆ యొక్క వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు వీణ, సింఫోనియా, పిల్లన గురోవి ఇవన్నిటిని కూడా వాయిస్తున్న సమయంలో ఏం చేయాలంటే వీళ్ళు వెళ్ళి ఆ ప్రతిమకు మొక్కాలి, నమస్కారం చేయాలి. ఆ విధంగా ఎందుకంటే నీవే మా దేవుడు అయ్యా అని ఆ రాజుగారి ప్రతిమకు మొక్కాలన్నమాట. అయితే అది పెట్టినటువంటి శాసనం, అది రాజుగారు చేసిన శాసనం అది. అయితే మరి ఇప్పుడు మొక్కమని చెప్పినప్పుడు అందరూ చెప్పినట్టుగా రాజుగారి ప్రతిమకు మొక్కుతున్నారు. కానీ ఈ నలుగురిలో ముగ్గురు ఉన్నటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మాత్రం వీళ్ళ ముగ్గురు కూడా ప్రతిమకు నమస్కారం చేయకుండా వాళ్ళు తమ నిష్టను వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు. ఎందుకు ఈ విధంగా చేస్తుంటారంటే మరి 11వ వచనం, సాగిలిపడి నమస్కరింపని వాడేవాడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. బట్ భయంకరమైనటువంటి తీర్పు, భయంకరమైన శిక్ష, సామాన్యమైన శిక్ష కాదు. ఒక ఏదో ఒక దెబ్బ కొట్టడం కాదు, 4 కొరడా దెబ్బలు కొట్టడం కాదు. ఎవరైతే ఆ విధంగా ప్రతిమకు మొక్కరో వాళ్ళు తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తారని ఒక శాసనం చేయబడింది. ఇంటి శాసనం ఉందని తెలిసి కూడా ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మాత్రం ప్రతిమ మొక్కటలేదు. మొక్కనటప్పుడు వీళ్ళ మీద కొంచెం కక్ష కట్టినటువంటి వాళ్ళు, వీళ్ళకి విరోధంగా ఉన్నటువంటి వారు ఏం చేశారు, రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వు ఒక శాసనం చేసావు కదా, ప్రతిమ నిలువబెట్టి ప్రతిమకు అందరు నమస్కారం చేయాలి, ప్రతిమకు మొక్కని వారిని అగ్నిగుండంలో వేస్తారని శాసనం చేసావు కదా, ఇదిగో ఈ నువ్వు తెప్పించావే ఈ బాలు ముగ్గురు, వీళ్ళు మాత్రం ఈ షద్రక్, మేషక్, అబేద్నెగోలు మాత్రం నీ ప్రతిమకు మొక్కట్లేదని చెప్తే రాజుగారికి బహు కోపం కలిగి అత్యాగ్రహం కలిగి రౌద్రుడైపోయి వెంటనే పిలిపించాడంట. పిలిపించి అంటున్నాడు కదా, షద్రక్, మేషక్, అబేద్నెగో అని మీ నా దేవతను పూజించట్లేదని, నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించలేదని నాకు వినబడినది, ఇది నిజమా అన్నాడంట. అని ఏమంటున్నాడంటే మరి బాకా, పిల్లన గురోవి, పెద్ద వీణ, సింఫోనియా, విపంచకను, సకల వాద్యలను మీరు విన్న సమయంలో సాగిలిపడి నేను చేసిన ప్రతిమకు నమస్కరిస్తూ సిద్ధముగా ఉండినాడలా సరే, మీరు నమస్కరింపని అలా తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడదురు, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపక దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నిస్తున్నాడు. వీళ్ళ మాట మీరు వెంటనే నన్ను పిలిపించి అడుగుతున్నాడు కదా, షద్రక్, మేషక్, అబేద్నెగో ఏంటి మీరు నా ప్రతిమకు నమస్కారం చేయటం నిజమేనా అని అడిగి, సరే ఇప్పుడు ఒక అవకాశం ఇస్తున్నాను మీకు ఆఖరిసారిగా, మరి వీణ, సింఫోనియా, పెద్ద వీణ, విపంచిక, మరి పిల్లన గురోవి ఇవన్నీ వాయిస్తున్నప్పుడు మీరు ఇప్పుడు నా ప్రతిమ మొక్కితే సరే ఉంది, లేకపోతే ఒకవేళ మొక్కని పక్షంలో మీరు తక్షణమే తీసుకెళ్ళి మండుచున్న అగ్నిగుండంలో నేను పడేపిస్తాను. నా మాట కాదంటని మరి కాదని మిమ్మల్ని తప్పించే దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు అసలు, అటువంటి దేవుడే ఎవరు మిమ్మల్ని దేవుడు కూడా మిమ్మల్ని తప్పించలేడు అని చెప్పని మరి రాజు వీళ్ళతో గట్టిగా మాట్లాడినప్పుడు వీళ్ళు ఏమని ప్రత్యుత్తరం ఇస్తున్నారంటే, రాజుగారు చెప్పినటువంటి రాజుగారి రియాక్షన్ ఆ విధంగా ఉంటే మరి వాళ్ళు ఏమని ప్రత్యుత్తరం ఇస్తున్నారంటే, రాజా షద్రక్, మేషక్, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియో నువ్వు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియో తెలుసుకొనుము. చూడండి ఎంత ధైర్యంగా చెప్తున్నారు సమాధానం. ఈ రాజుగారు ఏంటి, వీళ్ళు ఏమంటున్నారు, రాజా అంటలేదు, అయ్యగారు అంటలేదు, ఏమని పిలుస్తున్నారు, పేరు పెట్టి పిలుస్తున్నారు. నెబుకద్నెజరు అసలు దీన్ని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింతే మాకు లేదయ్యా,
మాకు అసలు అవసరమే లేదు, నీ చింత నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన మాకు అవసరమే మాకు లేదు. ఎందుకంటే మేము నిత్యము సేవించినటువంటి దేవుడు ఈ మండుతున్నటువంటి అగ్నిగుండం మమ్మల్ని తప్పించడానికి ఆయన సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినప్పటికి కూడా మేము చావటానికన్నా సిద్ధమే, కానీ నీ ప్రతిమకు మాత్రం మేము మొక్కము అని చెప్పని వాళ్ళ యొక్క ఎంతో నిష్ఠగా తీర్మానాన్ని తెలియజేశారు. నేను అనుకుంటాను, ఎందుకు వీళ్ళు ఈ విధంగా చెప్పుంటారంటే, నిర్గమాకాండ 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా దేవుడు. ఆ రోజున ఆ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే, భూమి మీదే కానీ భూమి కింద నీళ్ళు ఎందే కానీ వేరొక రూపమును మీరు చేసుకోనకూడదు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదన్న ఆజ్ఞ వారి 10 ఆజ్ఞలు బాగా ఆచరించి వాటిని మరియు అనుభవించిన వారు కాబట్టి, వాటిని గురించి అనుభవం కలిగిన వారు కాబట్టి, ఇంత కఠినమైన పరీక్ష మరణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆజ్ఞలను మీరకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రతిమకు మాత్రం మేము నమస్కారం చేయము. ఒకవేళ మేము చనిపోయినా చనిపోతాం, మా దేవుడు రక్షిస్తాడు, మాకు నమ్మకం ఉంది. ఒకవేళ రక్షించకపోయినా మేము చావటానికన్నా సిద్ధమే, కానీ నీ ప్రతిమకు మాత్రం మేము నమస్కారం చేయమని చెప్పి ఎంతో మరి విశ్వాసంతో ఎంతో పౌరుషంగా ఉన్నటువంటి సమాధానం ఇక్కడ వాళ్ళు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మాట విన్నప్పుడంట మరి రాజుగారికి త్యాగం ఉగ్రుడైపోయాడు, కోపం అధికమైపోయి, వీళ్ళు పేరు పెట్టి పిలిచి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తారా, నా ప్రతిమను మొక్కరా అని చెప్పని కోపం వచ్చంట. వెంటనే రాజుగారు ఆజ్ఞ జారీ చేస్తున్నాడు, వెళ్ళి ఎవరు అక్కడ ఉంది వెళ్ళండి, వెళ్ళి ఆ అగ్నిగుండాన్ని 7 అంతలు పెంచండి, ఆ అగ్ని ఇంకా 7 అంతలు ఎక్కువ చేయండి అని చెప్పి వీళ్ళని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడవేయమని ఆజ్ఞ జారీ చేశాడు. ఎప్పుడైతే రాజుగారి దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చిందో ఈ 3 వ్యక్తులను తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో నిర్దాక్షిణ్యంగా వారు వేసుకున్న వస్త్రాలతో సహా తీసుకెళ్ళి ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. అయితే దేవుడు ఆయన బిడ్డలు ఎప్పుడైనా విడిచిపెట్టే దేవుడు కాదు, శ్రమలో మనకు తోడుగా ఉండే దేవుడు కాబట్టి తుదముట్ట మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, కానీ ఎన్నడూ విడువని ఎడబాయిన దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి. అయితే ఎప్పుడైతే వేశారో అగ్నిగుండంలో వేసిన వారు ఆ వేడిమికి తట్టుకోలేక చనిపోయారంట. ఎవరైతే వీళ్ళు ముగ్గురిని అగ్నిగుండంలోకి విసిరేశారో ఆ విసిరేసిన వారు ఆ అగ్ని జ్వాలలకు ఆ వేడికి తట్టుకోలేక వారు చనిపోయారంట. కానీ జరిగింది ఏంటంటే, మరి దేవాదేవుడు ఒక అద్భుతం ఇక్కడ జరిగిస్తున్నాడు. అగ్నిగుండంలో వేయబడింది 3 అయితే రాజుగారి మౌననేత్రం వెలిగించబడింది. ఆయన చూస్తూ ఉండగా అక్కడ అగ్నిగుండం మధ్య 4 వ్యక్తులు తిరుగుతూ కనబడ్డారంట. ఎట్లా తిరుగుతున్నారంటే, చక్కగా ఏసీ రూమ్లో ఎంత చక్కగా తిరుగుతారో అట్లా ఆ భయంకరమైన అగ్నిగుండంలో మరి 4 వేసింది 3 అయితే 4 వ్యక్తులు తిరుగుతూ ఉంటే, మరి ఆ పరిస్థితిని చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మరి ఆ రాజుగారికి ఆ దృశ్యాన్ని చూసేసరికి 3 వ్యక్తులకు మనం వేసాం కదా, 4 తిరుగుతున్నారేంటని ఎప్పుడైతే వాళ్ళని చూసారు 4 చూసేసరికి కలవరం కలిగి అడుగుతున్నాడు, మనం వేసింది 3 కదా, 4 తిరుగుతున్నారేంటి, 4వ వాని ముఖము దేవదూతల ముఖం అనే ఉందని చెప్పని రాజుగారు తాను మరి నిబాళించుకొని చూసి గమనించిన తర్వాత వెంటనే వెళ్ళి ఆ అగ్నిగుండం దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి మరి 3వ అధ్యాయం 25వ వచనం చూడండి. మరి 4 మనుషులు బంధకం లేక అగ్నిలో సంచరిని చూస్తున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు, 4వ వాని రూపం దేవతల రూపంను పోలేదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు రాజు వేడిమి గల మండుచున్న అగ్నిగుండం వాకిలి దగ్గరికి వెళ్ళంట, షద్రకు మేషకు అబేద్నెగో అయిన వారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యుద్ధకు రండి పిలవగా షద్రకు మేషకు అబేద్నెగో అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. చూడండి, వెళ్ళంట రాజుగారే స్వయంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నాడంట. ఏమనంటే, షద్రకు మేషకు అబేద్నెగోను మహోన్నతులను దేవుని సేవకులారా, ఇంతకుముందు ఏం చెప్పాడు, ఏ దేవుడు మిమ్మల్ని రక్షించేది నా చేతిలో నుంచి అని ప్రగల్భాలు పలికిన రాజు ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తున్నాడంటే, షద్రకు మేషకు అబేద్నెగో అయిన వారులారా అని పిలిచి బయటికి రండి, నా దగ్గరికి వచ్చి నాకు కనబడండి అని చెప్పి పిలిచినప్పుడు వారు చక్కగా బంధకాలన్నీ తెగిపోయి చక్కగా 3 బయటకు వచ్చి రాజుగారి దగ్గరికి వచ్చి నిలవబడ్డప్పుడు మరి తన ప్రక్కన అధికారులను పిలిచాడు, తను స్వయంగా పరీక్షించాడు. వారిని పరీక్షిస్తే ఎక్కడ కూడా వారికి మరి శరీరం ఎక్కడ కాలినట్టు కానీ వారి వెంట్రుకలు కూడా కనీసం ఏడి కవరిపోయినట్టు కూడా లేదంట, వెంట్రుకలకు కూడా హాని కలగలేదు, వాళ్ళ దగ్గర కనీసం అగ్ని వాసన కూడా రాలేదంటండి. ఇదంతా పరీక్షించినప్పుడు అగ్ని వాళ్ళకి ఏ హాని చేయకపోవటం, అగ్ని వాసన కూడా వారి దేహంలోకి తగలకుండా చూచి అప్పుడు నెబుకద్నెజరు అంటున్నాడు కదా, షద్రకు మేషకు అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు, ఇంతకుముందు ప్రతిమను పెట్టి ప్రతిమను నొక్కని వాడు అగ్నిగుండంలో వేస్తారని చెప్పాడు, శాసనం చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, తన మనసును మార్చుకొని అద్భుతం ఎప్పుడైతే చూశాడో తన మౌనయాత్ర వెలిగించబడి తను ఇప్పుడు ఏమంటున్నాడంటే, షద్రకు మేషకు
అబేద్నెగో అని వారి యొక్క దేవుడే దేవుడు, ఆ దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపయు ఏ దేవుని సేవ ఉందునని తన దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి అని చెప్పి అంటున్నాడు కదా. వాళ్ళు ఈ ముగ్గురు బిడ్డలు కూడా దేవుని మాటకు లోబడి దేవుని గణపరిచి వాళ్ళు రాజాగ్ని సైతం వ్యర్థపరిచి వాళ్ళు మరి దేవునికి తమ దేహాలను సైతం అప్పగించారు. కాబట్టి ఆయన తన దూతలను పంపించి వారిని తప్పించారని చెప్పని ఆ సత్యాన్ని ఆయనే లోకానికి వెల్లడి చేసి ఇప్పుడు మరొక శాసనం చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, ఇదిగో నేను ఒక నూతన శాసనం చేయబోతున్నాడని చెప్పని రక్షించుటకు, ఈ విధంగా రక్షించుటకు సమర్థుడగు దేవుడే దేవుడు తప్ప, కానీ ఈ దేవుడు తప్ప మరి ఇంకెవ్వరు కూడా లోకంలో దేవుడు లేడు. కాబట్టి ఏ భాష మాట్లాడేవారు కానీ ఏ ప్రజలు కానీ ఈ దేవుడిని గొప్ప మరి ఎవరిని కూడా సేవించకూడదు, పూజించకూడదు. ఈయనొక్కడే మరి గొప్ప దేవుడు కాబట్టి ఆయన్నే సేవించాలని ఇంకా కఠినమైన శాసనం ఏంటంటే, ఈ దేవుడిని కాక అప్పుడేమో ప్రతిమకు మొక్కపోతే అగ్నిలో వేస్తా అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు, ఈ దేవుడు తప్ప మరొక దేవుడు లోకంలోనే లేడు. ప్రతి భాష మాట్లాడేవారు, ప్రతి ప్రజలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎవరిని సేవించాలి? షద్రక్ మేషక్ అబేద్నెగోల దేవుణ్ణే సేవించాలి. ఒకవేళ ఎవరైనా ఆ విధంగా షద్రక్ మేషక్ అబేద్నెగోలకు దేవుణ్ణి సేవించకపోతే వాని ఇల్లు నేను పెంట కుప్పగా చేస్తానని మళ్ళీ కొత్త శాసనం మరి ఇక్కడ దానియేలు మరి గ్రంథంలో మరి చూసినట్లయితే నెబుకద్నెజర్ రాజు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ వీళ్ళు ముగ్గురు కూడా ప్రభు కొరకు వారు తమ ప్రాణాలు తెగించి మరణానికి భయపడుకోకుండా తమ విశ్వాసాన్ని తమ భక్తిని కాపాడుకొని పౌరుషం కలిగిన యోధుల్లాగా ప్రభు పక్షి నిలబడ్డప్పుడు ప్రభు తన దూతను పంపించి వారి దగ్గర గురించి వారిని తప్పించి వారి ప్రాణాలు కాపాడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అప్పుడు ఆ విధంగా ఎప్పుడైతే కార్యం జరిగిందో మరి ఎదుటి వారి నేత్రాలు తెరవబడి వారి మనోనేత్రం వెలిగించబడి మరి తిరిగి అదే రాజు కొత్త శాసనం చేసి షద్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క దేవుడే దేవుడు అని చెప్పని మళ్ళీ ఆయన ప్రకటన చేయటం మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి నిజంగా ఈ ముగ్గురు బిడ్డలు ఏ విధంగా అయితే ప్రభు కొరకు జీవితాలు జీవించారో మనం కూడా మన క్రైస్తవానికి విరోధంగా అనేకమైన చట్టాలు చేయబడుతున్న ఈ పరిస్థితుల్లో అనేకమైనటువంటి మరి ఏదో ఒక రూలు పెట్టి ప్రజలు హింసించాలి, క్రైస్తవులను ఇబ్బంది పెట్టాలి, క్రైస్తవుల అభివృద్ధిని సహించలేని వారు, క్రైస్తవులు ఆ విధంగా మరి ప్రభువుకు నిలబట్టడం తట్టుకోలేని వారు ఏం చేస్తున్నారంటే ఏవేవో కొత్త శాసనాలు పుట్టించి క్రైస్తవులను ఇబ్బంది పెట్టాలని, సువార్త ప్రకటించకూడదు, మత మార్పిడి చేయకూడదు అని ఏవేవో చెప్పుకొని శాసనాలు చేస్తూ వస్తే మనగా మనం ఏం చేయలేం. కానీ మనకెవరు విరోధులు లేరు. మనకి లోకంలో ఎవరు మనకు విరోధులు కాదు, కానీ మనకున్న విరోధి ఒక్కడే, అతను సాతాను. కాబట్టి సాతాను మీద యుద్ధం ప్రకటించాలి, మన మోకాళ్ళ మీదకి వెళ్ళాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభు ఇదిగో నాకు విరోధంగా మా క్రైస్తవానికి విరోధంగా రూపించబడుతున్న ఆయుధాన్ని విరిచివేయమని రోషం కలిగి ప్రభు పక్షం నిలబడి ప్రార్థన చేసి ఈ యవనస్తుల్లాగా ముందుకు సాగాలి. కానీ ప్రభు సన్నిధిలో మనం పిరికివారుగా వెనక్కు వెళ్ళకూడదని ఈ వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరించబడుతున్నాం. ఇక నాలుగో వ్యక్తి పేరు చూస్తే దానియేలు. అయితే వీళ్ళ ముగ్గురికి ఈ విధమైన పరీక్ష జరిగితే ఆ పరీక్ష నిలవబడ్డారు. దానియేలుకి మరొక రకమైన పరీక్ష కలిగింది. దానియేలుకు ఏంటంటే 6వ అధ్యాయం మనం చూస్తే దానియేలు గ్రంథంలో తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకు 125 మంది అధిపతులు నియమించుటకు దర్యావేషు నాకు ఇష్టమాయను. వారిపైని ముగ్గురిని ప్రధానులుగా నియమించిన ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. ఇక్కడ 120 మంది అధిపతులను నియమించారు. దర్యావేషు నియమించి ఇక దర్యావేషు రాజు పరిపాలనలో 120 మంది అధిపతులు నియమించిన తర్వాత ఆ సంస్థానం అంతటి మీదకి ఏం చేస్తే రాజ్యం అంతటి మీద 120 మంది అధిపతుల మీద వారి మీద ముగ్గురు ముఖ్యమైనటువంటి వ్యక్తులని ప్రధానులు ఎన్నుకున్నాడు. ఆ ముగ్గురులో కూడా అతి ప్రధానుడు ముఖ్యుడు దానియేలు. ఎందుకంటే మనం దానియేలు గురించి వివరించడానికి టైం నాకు సరిపోలేదు. కానీ దానియేలుకు మనం గొప్ప క్వాలిఫికేషన్స్ ఏంటంటే మరి మనం 5వ అధ్యాయం 11వ వచనం చూస్తే మరి అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు, అతడు దేవుని ఆత్మ కలిగిన వాడు, జ్ఞానం వివేకమైన ఆత్మ కలిగిన వాడు కాబట్టి అతి శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి దానియేలు. కాబట్టి దానియేలు రాజుకి ఇష్టడుగా ఉన్నాడు. కాబట్టి మరి ముగ్గురులో అతి ముఖ్యుడిగా దానియేలు ఎంచబడి ఈ విధంగా మరి చక్కగా తనకిచ్చినటువంటి డ్యూటీని దానియేలు చేస్తున్న సమయంలో ఈ చుట్టుప్రక్కల ఉన్న వారికి అసూయ కలిగిందంట. ఎక్కడి నుంచో చెరలో పట్టుకొచ్చినవాడు మనం అందరిని వదిలిపెట్టి వీడు ప్రధానిలో ఒకడు ఉంటాడా, ఆ ముగ్గురులో వీడు ప్రధానిగా ఉంటాడా, వీడు ముఖ్యుడిగా ఉంటాడని చెప్పని దానియేలు ఆ స్థానంలో ఉండటం ఓర్చుకోలేని వాళ్ళు ఏం చేశారంటే ఎట్లయినా దానియేలులో ఏదో ఒక లోపం మనం కనుక్కోవాలి, ఈ దానియేలులో కనుక్కొని దాన్ని మనం చేయాలి, అతన్ని ఎట్లయినా దాని నుంచి తప్పించాలని ప్రయత్నం చేశారండి. అయితే ఎంత వెతుకుతున్నప్పటికి కూడా దానియేలులో ఏ తప్పు కనబట్టలేదండి.
ఏం లోపం కనపడుద్దా, ఏమి నేరం మోపుదామని ఎంత ప్రయత్నించినా ఏమి కూడా లోపం కనబడకుండా చక్కగా తనకు అప్పగించిన పనిని దానియేలు ఎంతో చక్కగా భయభక్తులతో చేసుకుంటూ వెళ్తూ ఉంటే మరి వాళ్ళు ఓర్చుకోలేక ఏం చేశారంటే చివరికి ఒక తీర్మానం చేశారు. ఏమనంటే ఈ దానియేలు దేవుని యందు భయభక్తి కలిగిన వ్యక్తి, ఇతను రోజు ప్రార్థన చేస్తాడు, ప్రార్థన మానకుండా చేస్తున్నాడు కాబట్టి ఎక్కడ మనం ఎంత వెతికినా కూడా ఈయనలో మనకేమి దోషం కనబట్టల, ఏ నేరం ఆయన మోపలేకపోతున్నాం కాబట్టి మనం ఒక పని చేద్దామని ఒక కుట్ర ఆలోచన చేశారు. ఏం చేశారంటే మన రాజుగారి దగ్గరికి వెళ్దాం, వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక కొత్త చట్టం చేపిద్దాం రాజుగారి చేత. ఏమని చట్టం చేయించారంటే ముఖ్యులు అందరూ కలిశారంట. అందరూ కలిసి ఒక ఉమ్మడిగా ఒక కుట్ర ఆలోచన చేశారు. ఏమని చేశారంటే మనం ఒక శాసనం చేపిద్దాం రాజుగారి చేత, 4 రోజుల వరకు మరి ఎవరు కూడా మరి రాజుగారికి తప్ప మరి ఎవరికి మరి ఏ దేవునికి ప్రార్థన చేయకూడదని చెప్పని రాజ్య ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఒక ఖండితమైన చట్టం సిద్ధపరిచి వారిని శాస్త్రముగా చాటింపుచేట్లు యోచన చేసి, ఎట్లను 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనను మానవ యొద్దనను ఎవడనూ ఏ మనవి చేయకూడదు, ఎవడైనా చేసిన వాడు సింహముల గుహలో పడద్రోయబడును. ఏం చేశారంటే ఏమని చట్టం చేయించారంటే 30 రోజుల వరకు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎవరికి ఏ మనవి చేయకూడదు, ఏ దేవుడికి మనవి చేయకూడదు, ఏ మనుషులకి మనవి చేయకూడదు. ఎవరికి చెప్పాలి? రాజుగారికి మాత్రమే తమ మనవలు చెప్పాలి, కానీ ఎవరికి మనవలు చేయకూడదని చెప్పని ఇప్పుడు కొత్తగా ఒక శాసనం చేపించి రాజుగారికి చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి చెబితే ఆయనకు కూడా అది ఓకే అయింది. అని చెప్పిన మాట ఆయనకు అంగీకారంగా ఉండి రాజుగారి ఉంగరంతో ముద్ర వేసి అంటే ఒక శాసనం చేయించారు. ఏమని 30 రోజుల వరకు ఎవరికి ఏ మనవలు చేయకూడదు, రాజుగారికి చెప్పాలి అని ఒక తీర్మానం చేయించారు. ఎప్పుడైతే ఈ పని చేశారో మరి ఈ శాస్త్రం చేయబడిన సంగతి తెలిసి కూడా 10వ వచనం చూస్తే దానియేలు మాత్రం ప్రార్థన మానకుండా మరి దినమునకు ముమ్మారు యథావిధిగా యెరూషలేము తట్టు తన కిటికీలు తెరిచిపెట్టి ప్రార్థన చేస్తూ వచ్చాడంట. మరి వీళ్ళకి ఏం దొరకలేదు. మళ్ళీ వెళ్ళి ఇప్పుడు రాజుగారికి కంప్లైంట్ చేస్తున్నారు, రాజా నీ విధంగా చట్టం చేసావు కదా, మరి దానియేలు మాత్రం నీ దగ్గర మనవి చేయకోకుండా మనం వెళ్ళి తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన మానేదని చెప్తే రాజుగారికి అయ్యో దానియేలు ఇంత మంచివాడే, దానియేలు మీద ఈ నేరం వచ్చిందా, దానియేలు సింహ బోన్లో వేయాలా అని బాధ కలిగినప్పటికీ వీళ్ళంటే ఒప్పుకోలేదంట. రాజా ఈ శాసనం నువ్వు చేసిన శాసనం, నీ శాసనం రుజువు చేస్తావని చెప్పి తొందర చేస్తే మరి చివరికి వాళ్ళు బలవంతం చేసినప్పుడు సింహాల బోన్లో దానియేలు వేయటం జరిగింది. వేశారు కానీ రాజుగారికి నిద్ర పట్టలేదు. రాత్రి ఆయన ఉపవాసం ఉన్నాడంట రాజుగారు. దర్యావేషు రాజు ఈయన ఉపవాసం ఉండి నాట్య వాయిద్యాన్ని ఆపివేసి రాత్రి అంతా కనిపెట్టుకొని తెల్లవారుతుండగా వెళ్ళంట ఈయన మళ్ళీ గుహ దగ్గరికి వెళ్ళి సింహాల గుహ దగ్గరికి వెళ్ళి దానియేలుని పిలుస్తున్నాడు. ఏమనంటే 6:19 వచనం, తెల్లవారుజామున రాజు వేగరిమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతను గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియేలుని పిలిచి, జీవంగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించని దేవుని రక్షింపగలనని అతనిని అడిగాను. అలాంటి గుహ దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నాడు అంటే ఏమని, చాలా దుఃఖ స్వరంతో ఉన్నాడో చనిపోయాడో అది సింహాలు తినేసేమని భయంతో మెల్లిగా పిలుస్తున్నాడు. అంటే జీవం గల దేవుని సేవకుడు బగు దానియేలు, ఈ దేవుని నేను రక్షించాడా అని పిలిచినప్పుడు దానియేలు చెప్తున్నాడు, రాజా నేను ఆ దేవుని దృష్టికి ప్రియుడినైనా కాబట్టి ఆయన సింహముల నోటి నుంచి నన్ను తప్పించాడు అని ఎప్పుడైతే దానియేలు దగ్గర నుంచి మరి రిప్లై వచ్చిందో రాజుగారికి ఎక్కడలేని సంతోషం కలిగి అయ్యో అసలు సమాధానం రాదేమో ఏమనుకున్నాను, కానీ దానియేలు బ్రతికే ఉన్నాడా అని చెప్పని అతను ఎక్కడలేని సంతోషం కలిగి దానియేలు సింహ బోన్లోంచి బయటకు రప్పించి ఇప్పుడు ఆయన కోపం ఎక్కువైపోయి ఏం చేశాడంటే దానియేలు మీద అంత కీడుగా పన్నుతారా మీరని చెప్పి ఎవరైతే దానియేలు సింహ బోన్లో వేయమని ఒత్తిడి తెచ్చారో వాళ్ళని, వాళ్ళ కుటుంబీకుల పిల్లల్ని, కలిగిన సమస్తాన్ని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేయమంటే ఎంత ఆశ్చర్యం అంటే సింహ బోన్లో వేస్తేనంట ఆ వేసిన వెంటనే సింహ బోన్లో నుంచి ఆ గుహ అడుగు కూడా రాకమునిపే సింహాలు వాళ్ళని చంపి వారి ఎముకలను కూడా పొడి చేసినాయి అంటండి. ఆ వాక్యం అంతా చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత వారి యొక్క ఎముకలను కూడా పొడి చేసేసినాయి అంట. కాబట్టి ఆ విధంగా దేవుడు వాళ్ళ పక్షంగా మరి దానియేలు పక్షం కార్యం చేశాడు. కాబట్టి ఈ విధంగా ప్రభువుకు నిలబడ్డప్పుడు ఇక్కడ కూడా దానియేలు గురించి ఎన్ని చూసిన తర్వాత దర్యావేషు రాజు కూడా ఆ చట్టాన్ని తీసివేసి కొత్త చట్టం చేసి మరి ఆయన ఏం చేశాడంటే ఆయన కూడా మరి ఆయనే జీవం గల దేవుడు,
ఆయన యుగయుగములను వాడు, ఆయన రాజ్యం నాశనం కాదని, ఆయన ఆధిపత్యం తొందరపట్టుకుంటుందని చెప్పని, ఆయనే విడిపించటకు రక్షించటకు పరమందు భూమి మీద ఆశ్చర్యకర సమర్థుడు అని చెప్పని మరొక శాసనం ఈయన కూడా చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా అక్కడ శద్రకు మేషకు అగ్నిగుండంలో పడే పరిస్థితి వచ్చిన, మరణాపాయం వచ్చిన ప్రభు కొరకు నిలబడ్డారు. దానియేలు సింహబోన్లో వేసిన మరణానికి భయపడకుండా ప్రభు కొరకు నిలబడ్డాడు. కాబట్టి ఈ దినం ఈ రాత్రి వాక్యం వింటున్న మనం కూడా కడవరి దినాల్లో ఉన్న మనము ఏ చట్టాలకి దేనికి భయపడకుండా స్థిరులంగా కదలని వారంగా ప్రార్థనాపూర్వకంగా మన విశ్వాసాన్ని భక్తిని కొనసాగిస్తూ మనం వెలుగుతూ ఇతను వెలిగించాలని ప్రభు పేట మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అటు కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదముల కొందనాలు నాయన. ఈ రాత్రి వాక్యాన్ని మా హృదయాలను శుద్ధి చేయండి. మేము కూడా దానియేలు వలె, షద్రకు మేషకు అబేద్నెగోల వలె మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ పౌరుషంగా నీ కొరకు జీవించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి కొంచెం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.